జీవంగల దేవదేవునికి వందనాలు. మరొకసారి ఆత్మీయులైనటువంటి మీ అందరికీ జీవంగల దేవుని నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. జీవంగల దేవుడు మాట్లాడినటువంటి 4వ మాటను మనం వినడానికి దేవుడు కృప చూపుతూ ఉన్నారు. ఈ వాక్యమును బట్టి, మాటను బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవంగలిన తండ్రి, మీరు మాట్లాడి ఈ భూమి మీద తరతరాలకు మేము వాటి ప్రకారంగా జీవించుటకు మా కొరకు మాట్లాడి నేటికి సజీవంగా ఉంచినటువంటి మాటలను బట్టి స్తోత్రాలు. ఈ 4వ మాటను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. ఈ మాటను మేము మరొకసారి ధ్యానం చేస్తుండగా నీ సన్నిధి ఉంచి కృప చూపండి, ప్రభావితం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థము. ప్రియ స్నేహితులారా, ఈ 4వ మాట ఏంటి అనంటే, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడనాడితివి అని సిలువలో వేలాడుతూ ఆయన యొక్క పవిత్రమైనటువంటి 4వ మాటను మాట్లాడి ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే ఈ యొక్క మాట మరణము తప్పాలనేటువంటిది దేవుని ఉద్దేశం కాదు, కానీ ఆయన మానవ రూపాన్ని కలిగినటువంటి శరీరధారిగా ఉన్నాడు గనుక శరీర సంబంధించినటువంటి బాధ, శరీరంలో ఉండేటువంటి వేదన ఆయన ఇబ్బంది పెడుతూ ఉంది. అయితే కానీ ఆయన విధేయత కలిగి ప్రార్థించాడు. దేవా దేవా నన్ను ఎందుకు చేయి విడనాడితివి అన్నారు, కానీ ఈ మరణమును తప్పించండి అని కానీ అని ప్రార్థన చేయలేదు. అంటే ఈ యొక్క 4వ మాట మనకి ఏం నేర్పిస్తుంది అనంటే, ప్రియమైనటువంటి మిత్రులారా, విధేయతను నేర్పిస్తుంది. తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ మానవాళి యొక్క పాప పరిహారార్థమై ఏ విధంగా నలిగిపోవాలో, ఏ విధంగా ఆయన కొట్టబడాలో, ఎంతగా ఆయన శిక్షించబడాలో, ఎంతగా ఆయన బాధపడాలో, మనుషులందరూ పడవలసినటువంటి బాధ ఆయన మీద వేశాడు. ఎందుకనంటే ఈ జన్మతః కర్మతః పాపులమైనటువంటి మనందరి యొక్క ఈ పాపమంతా పరిహరించబడాలనంటే యాక్చువల్గా అది ఎవరు చేసింది వాళ్ళు అనుభవించాలి. కానీ సర్వలోక పాప పరిహారార్థమై అందరు నిమిత్తమై ఆయన నలిగిపోవలసి వచ్చింది. అది దేవుని యొక్క ఉద్దేశం. కనుక దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, ఎందుకంటే ఆయన నరులలో ఒక నరుడుగా వచ్చాడు గనుక ఆ శరీరంలో కలుగుతున్న బాధను బట్టి బాధను వ్యక్తపరిచాడు, కానీ మరణాన్ని తృణీకరించలేదు, తండ్రి యొక్క చిత్తాన్ని తృణీకరించలేదు. కనుక ఈ 4వ మాట మనకి ఏం నేర్పిస్తుంది అంటే, విధేయతను నేర్పిస్తుంది, లోబడి. ప్రియమైన మిత్రులారా, మరి తండ్రి మాటకు ఏమాత్రం గీత దాటకుండా జీవించేటువంటి విధేయతను చూపిస్తూ ఉంది. ఈరోజు దేవుని పిల్లలమైన మనందరం కూడా విధేయులమై ఉండాలి, విధేయత కలిగిన వారమై ఉండాలి. విధేయత అనేటువంటిది మనల్ని చాలా గొప్ప స్థానంలోకి తీసుకుని వెళుతుంది. విధేయత ఉన్నత శిఖరాల్లో నిలబెడుతుంది. విధేయత గొప్ప గొప్ప వారి మధ్య, శ్రేష్టమైనటువంటి గనులైనటువంటి వారి మధ్య ఒక ఘనమైన వ్యక్తిగా మనను నిలబెడుతుంది. ఈరోజు దేవుని పిల్లలమైన మనము ఆ విధేయత కలిగి ఉండాలని ప్రియమైన మిత్రులారా, ఈ మాట ద్వారా దేవుడు మరొక్కసారి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రియ స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువారికి మరణం తప్పదని తెలుసు. అంత మాత్రమే కాకుండా తండ్రి అయిన దేవుడు కొన్ని వందల సంవత్సరాల క్రితమే తన కుమారుని అలా బాధించాలని ఆయన ఫిక్స్ అయ్యాడు. ఆ ప్రవచన గ్రంథంలో యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. అతనిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను,
ఆయన అతనికి వ్యాధి కలగచేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడుగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. ప్రియమైనటువంటి మిత్రులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి భూమి మీదకి రాకముందే ఆ వ్రాయబడినటువంటి ప్రవచనం ఏంటి అని అంటే, అతనిని నలగొగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఇవన్నీ దేవునికి తెలుసు. ఈ లోక రక్షకుడుగా వచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంత నలగొట్టబడతాడో, ఎంత నలిపివేయబడతాడో, ఎంత శ్రమ అనుభవించాలో ఇవన్నీ కూడా ఆయనకు ముందుగానే తెలుసు. తన ఏకైక కుమారుణ్ణి నలగొట్టడం తండ్రికి ఇష్టమైంది. అదే భావనను, అదే ఉద్దేశాన్ని కలిగినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మారు మాట పలకకుండా, ఎక్కడా కూడా మరణము నాకొద్దు అని కానీ, ఒక్కొక్క విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఆయన చనిపోయిన వారిని లేపగలిగిన దేవుడు, భయంకరమైనటువంటి దురాత్మ శక్తులు కలిగిన వారిని విడిపించగలిగినటువంటి దేవుడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఎలాంటి వ్యాధినైనా స్వస్థపరచగలిగినటువంటి దేవుడు, ఆయన మాట ద్వారా జరుగును గాంక అంటే సమస్తము చేసినటువంటి దేవుడు, నన్ను చిలువేసే వారందరూ లయమవును గాక అంటే లయమైపోయి ఉండేవారు. ఈ మేకులు ఇవన్నీ కూడా లేకుండా పోవును గాక అంటే అవన్నీ కూడా ఊడిపోయి ఉండేవి. అక్కడున్న వారందరూ సమూల నాశనం అయిపోయి ఉండేవారు. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి ఏ ఉద్దేశంతో పంపాడో అది నెరవేరబడు నిమిత్తం పూర్తిగా తండ్రికి అతడు విధేయత కలిగి జీవించాడు. అతడు విధేయతతో కూడినటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా దేవా ఎందుకు నన్ను చెయ్యి విడనాడితివి అని విధేయతతో ప్రార్థించాడే కానీ, ప్రియమైనటువంటి స్నేహితులారా, అతడు తృణీకరించే విధంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రియ స్నేహితులారా, ఆ మత్తయి సువార్తలో మనం చూసాము. అందులో ఆ 33వ వచనంలో, 27వ అధ్యాయము 33వ వచనంలో ఒక శ్రేష్టమైనటువంటి మాట మనకు కనబడుతూ ఉంది. వారు కపాల స్థలమును అర్థమిచ్చు గోల్గొతాన అనబడిన చోటికి వచ్చి అని రాయబడింది. ప్రియమైనటువంటి స్నేహితులారా, కపాలం అనే స్థలం అని అంటే అది తలలో ఉండేటువంటి చాలా సున్నితమైనటువంటి ప్రదేశము. అంటే ఆ భయంకరమైనటువంటి ఎండలో ఇంచుమించుగా ఉదయము 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆ సిలువలో వేలాడుతున్నటువంటి ప్రభు అయిన యేసయ్య, ఆయన శరీరధారిగా ఉన్నాడు గనుక, ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, వాతావరణంలో సుమారుగా అలాంటి ఆ ఓపెన్ ప్లేస్లో పిల్లారా 1 గంట 2 గంటలు ఉంటేనే చాలా ఇబ్బందిని ఎదుర్కొంటాం మనం. కానీ ఉదయం ఇంచుమించుగా 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆ యొక్క సిలువలో ఆ మ్రేకుల మీద వేలాడుతున్నటువంటి తండ్రి అయిన దేవుడు 4వ మాటగా వేదనతో కూడిన మాట, నా దేవా ఎందుకు నన్ను చెయ్యి విడనాడితివి అని తండ్రి అయిన దేవుని ఆ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. విధేయతతో కూడినటువంటి మాటలతో తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, అంటే దాని భావం ఏంటో తెలిసిన, నేటి దినం మన యొక్క ప్రయాణంలో కూడా కొన్ని పరిస్థితులను మనలను వేదనకు గురి చేసిన, ప్రియమైనటువంటి స్నేహితులారా, అటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను మనం ఎదుర్కొంటున్నా పొరపాటును కూడా మన నోట్లోంచి దుర్భాషలు కానీ, లేకపోతే ఇలాగైపోతున్నానేంటి అనేటువంటి బలహీనమైన మాటలు కానీ మన నోట్లోంచి రాకుండా, అలాంటి పరిస్థితులు మనల్ని ఇబ్బంది పెట్టేస్తూ ఉన్నా, అనేక మంది మనుషులను మన బాధ కలిగిస్తూ ఉన్నా, తట్టుకోలేనంత నిస్సహాయ వేదనలో మనందరము ఉంటున్న పొరపాటును కూడా మన పదజాలంలో మార్పు రాకూడదని, దుర్భాషలు మాట్లాడకూడదని, మన ప్రార్థన విధేయతతో కూడినటువంటి ప్రార్థన అయి ఉండాలనేటువంటిది ఈ 4వ మాట యొక్క ఉద్దేశం. కనుక ఈ భూమి మీద తరతరాలకు మనుషులుగా జీవించబోతున్నటువంటి మనందరి కొరకు ఆయన జీవిత కాలము సరిపడేటువంటి 7 పవిత్రమైన మాటలు ఆయన శిలువ మరణం ముందు మాట్లాడి ఉన్నారు. ఈరోజు 4వ మాటను బట్టి నా ప్రియ స్నేహితులారా, ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం విధేయులమై జీవించాలి. ఈరోజు మనం విధేయత కలిగి జీవిస్తున్నామా? మన మాటల్లో విధేయత ఉందా?
ఈరోజు మన ప్రవర్తనలో విధేయత ఉందా? ఒకవేళ లేదు, మనకు కలిగినటువంటి ఆస్తుపాస్తులను బట్టి, కలిగినటువంటి హోదాను బట్టి, కలిగినటువంటి స్థితిని బట్టి ఈరోజు మనం విధేయతను పూర్తిగా కోల్పోయి ఉన్నామేమో. ఈరోజు అహంకారాన్ని, గర్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నామేమో. కొన్నిసార్లు ఆ మాటల్లోనూ, కొన్నిసార్లు క్రియల్లోనూ, మన నడవడికలోనూ వాటిని వ్యక్తపరుస్తున్నామేమో. దేవుడు దీన్ని 4వ మాట ద్వారా ఖండిస్తూ ఉన్నాడు. ఇది దేవుని పిల్లలకు తగదు. మనము విధేయతను కలిగి ఉండవలసిన వారమై ఉన్నామని ఈ సందర్భంగా దేవుడు చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఆ మత్తయి సువార్తలో 26వ అధ్యాయము 39వ వచనం నుండి మనము ముందుకు చూస్తే, కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ప్రియ స్నేహితులారా, ఈ ప్రార్థన మనం చూసినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ మరణం పొందకముందు, ఎందుకంటే సమస్తం ఎరిగినటువంటి దేవుడు ఆ శిలువలో ఎంత బాధ ఉంటుందో గ్రహించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువ మరణం పొందే ముందు ఆయన కొండ మీదకి వెళ్ళి చాలా భారంతో, దుఃఖంతో ప్రార్థన చేస్తూ అంటున్నాడు, సాధ్యమైతే గిన్నెను తొలగించు అని శరీర రూపం కలిగిన వాడిగా ప్రార్థించాడు. మరలా వెంటనే అంటున్నాడు, అయినను, ఎంత బాధపడినా నేను పర్వాలేదు, ఎంత శ్రమను అనుభవించినా పర్లేదు, ఎంత నలిగిపోయినా పర్వాలేదు, ఎంత నలగొట్టబడినా పర్లేదు, నా ఇష్టం వద్దు, నీ ఇష్ట ప్రకారమే దీన్ని కొనసాగించు అని అక్కడ మాట్లాడడం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఆయన బ్రతుకున్న దినాలలో మరి 37వ వచనంలో కూడా పేతురును జబదయి 2 కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. ప్రియ స్నేహితులారా, ఆయన చేసినటువంటి కొన్ని ప్రార్థనలు, ఆయన చేసినటువంటి కొన్ని కార్యాలు మనకి ఏం నేర్పిస్తున్నాయనంటే, ఈరోజు మానవ జీవితంలో తండ్రైన దేవుని చేత మనము అంగీకరించబడాలనంటే ఎంతగా విధేయత చూపించాలో, ఎంతగా మనము తగ్గిపోవాలో ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు తన ప్రార్థన ద్వారా, తన క్రియల ద్వారా దేవుడు ఈరోజు నెరవేర్చి చూపించాడు. నేటి దినం ఇదే విధేయతను మనం కలిగి ఉండాలని చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకనంటే దుఃఖపడుటకు ఆయన ప్రత్యేకంగా ఒక సమయాన్ని కేటాయించాడట. దుఃఖపడడానికి సమయాన్ని కేటాయించాడు. ఎందుకు మానవుడు దుఃఖపడాలి? ఎందుకు మనిషి భూమి మీద పశ్చాత్తాపపడాలి? ఎందుకు కన్నీరు కార్చాలి అనంటే, భక్తునటువంటి ప్రసంగి తన గ్రంథములో ఒక మాట రాశాడు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది, నవ్వుట కంటే దుఃఖపడుట మేలు, ఎలయనగా భిన్నమైన ముఖము హృదయమును గుణపరుచును. అంటే దుఃఖపడుట వలన హృదయము సరిచేయబడుతుంది అనేటువంటిది ప్రసంగి యొక్క గ్రంథములో రాసిన ఉద్దేశం. ఈరోజు ప్రియ స్నేహితులారా, గమనించాలని కోరుతున్నాను, దుఃఖపడడం వలన హృదయము గుణపరచబడుతుంది. ఈరోజు దుఃఖపడడం వలన మనము బాగా విధేయులమైపోతాం. ఏడవడం వలన, దుఃఖపడడం వలన మనలో ఉన్నటువంటి కొన్ని అహంకార సంబంధించినటువంటి లక్షణాలన్నీ కూడా దుఃఖపడే సమయంలో అన్నీ తగ్గిపోతాయి. దుఃఖపడే సమయంలో ఎవరొచ్చి వాదాచరానికి ఏం చెప్పినా మనము ఓకే అని చెప్పే మనస్తత్వాన్ని కలిగి ఉంటాం. దుఃఖము రానప్పుడు, ఏడుపు లేనప్పుడు, హృదయంలోంచి కన్నీరు రానప్పుడు మన మాటలు, మన తలంపులు, మన ఆలోచనలు ఒకలా ఉంటాయి. ఏడ్చే సమయంలో మన ఆలోచన విధానం ఒకలాగా ఉంటుంది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా ఎంత అద్భుతమైనటువంటి దేవుడండి. ఆయన ఎంత అద్భుతమైన ఆలోచన అది. ఈరోజు ప్రియులారా, రియల్గా, ప్రాక్టికల్గా మనందరికీ ఆయన చేసి చూపించినటువంటి అద్భుతమైనటువంటి పాఠం అది. ప్రియులారా, ఈరోజు విధేయత కలిగిన వాడు, విధేయతను నేర్చుకున్నవాడు, విధేయతను చూపేవాడు, చూడండి సమాజంలో కూడా వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉంటారు. చాలామంది వారు కలిగినటువంటి ఆస్తుపాస్తులు, హోదా, స్థితి ఇవన్నీ చాలా ఉన్నతమైనవి. తర్వాత వారి గురించి తెలుసుకున్న తర్వాత మనం ఆశ్చర్యపోతాం. కానీ వారి యొక్క ప్రవర్తన, వారి మాటలు,
వారి యొక్క నడవడిక ఎలాగుంటుందనంటే చాలా సున్నితంగా, చాలా తగ్గిపోయి, ఈరోజు ఎదట వారిని ప్రతి విషయంలో హెచ్చిస్తూ గౌరవిస్తూ వారు తగ్గిపోయి మాట్లాడుతున్నప్పుడు మనం అనుకుంటాం, వీళ్ళు నన్నే ఇంత గౌరవించి మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఎంత బలహీనని. కాదు కాదు, వారు చాలా ఆధిక్యతను ఉన్నత కలిగిన వారే విధేయత చూపుతారు. విధేయత కలిగిన వాడు ప్రస్తుతానికి ఒకవేళ ఒక స్థాయిని కలిగి ఉండకపోయినా వారు ఉన్నతమైన స్థితిని పొందుకోగలుగుతారు. ఎందుకనంటే విధేయత కలిగిన వారు తండ్రికి ఇష్టం. విధేయత కలిగిన వారు దేవుణ్ణి సంతోషపెట్టేవారు అవుతారు. విధేయత కలిగి జీవించేవారు దేవుని వాక్యాన్ని నెరవేర్చేవారు అవుతారు. తన వాక్యానుసారంగా, తన చిత్తానుసారంగా నడిచేవారిని దేవుడు ఎప్పటికీ విడిచిపెట్టడు. అలాంటి వారిని దేవుడు గొప్ప ప్రయోజకులుగా చేస్తారని ఈ సందర్భంగా దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక దుఃఖపడుట వలన హృదయము సరిచేయబడుతుంది, హృదయము గుణపరచబడుతుంది. లోపల ఉన్నటువంటి హృదయము గుణపరచబడి మంచి ఆలోచన కలిగి ఉంటే బయటకు వచ్చే ప్రతీది కూడా మంచిగానే ఉంటుంది. వచ్చే మాట మంచిగానే ఉంటుంది, వచ్చే ఆలోచన మంచిగానే ఉంటుంది, చేయబోతున్న క్రియలు కూడా మంచిగానే ఉంటాయి. ఎందుకనంటే లోపల మంచిది ఉంటే సమస్తము మంచిదవుతుంది. లోపల అసలైందే పాడైపోతే బయటకు వచ్చేది ప్రతిదీ కూడా బాధాకరమైనటువంటి సన్నివేశాలు ఎదురవుతాయి. ఈరోజు 4వ మాట ద్వారా ప్రభు చెప్తున్న మాట, మనము మన హృదయము గుణపరచబడాల. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తెలుసుకొని చాలా సంవత్సరాలైనా, ఓ ప్రియమైన మిత్రులారా, సాక్ష్యం చెప్పేటప్పుడు 30, 40 లేకపోతే పుట్టకతోటి నేను ప్రభువుని కలిగిన వ్యక్తి నేను సాక్ష్యం చెప్పిన, ఈరోజు మన హృదయం గుణపరచకపోతే ఈ భక్తి వ్యర్థమే. అందుకనే చిట్ట చివరిగా ఆయన మరణించే ముందు కూడా శాశ్వత కాలము మనందరి జీవితంలో ప్రయోజనకరమైన మాటలు ఆయన మాట్లాడి ఉన్నాడు. ఈరోజు నా ప్రియ స్నేహితులారా, ఈ 4వ మాటను బట్టి ఈరోజు మనము విధేయతను కలిగిన వారమై ఉన్నామా? అటువంటి విధేయత మనలో ఉందా? ఈరోజు నీవు నేను పరీక్ష చేసుకోవాల్సిన అవసరత ఉందని చాలా స్పష్టంగా దేవుడు ఈ మాటల ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. మరొక మాటను మనం ఆలోచన చేసినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, నేను దాన్ని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు, ఎవడును నా ప్రాణమును తీసుకొనడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఆయన ఈ ప్రార్థన ఎందుకు చేశాడు అని అంటే, ఆయన బాధను అనుభవించేసో లేకపోతే ఈ పరిస్థితి ఏంటో నాకు అని కాదు. తండ్రి అయిన దేవుడు తనకు కావలసిన శక్తి సామర్థ్యాలు ఇచ్చాడు. అయితే ప్రియమైన మిత్రులారా, ఆయన అంటున్నాడు, నేను నా అంతటా నేనే ఈ ప్రాణాన్ని పెడుతున్నాను, నేను మరలా తీసుకోగలను, నాలో ఆ శక్తి ఉంది. అయితే ఇన్ని కలిగుండి ఎందుకు ఈయనంత విధేయత చూపాడు అని అంటే, ఈరోజు మనందరికీ దేవుడు మాదిరిని చూపిస్తున్నాడు. ఈరోజు మనందరం విధేయత కలిగి జీవించాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుడు ఈ సందర్భంగా చాలా స్పష్టంగా మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నీలో నాలో మనందరిలో విధేయతను చూడాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. ఈరోజు మన యొక్క మాటల్లో, మన ప్రవర్తనలో, మన క్రియలలో, మన ఆత్మీయ ప్రయాణంలో, మన జీవితంలో విధేయత ఉందా? విధేయత కలిగి ఉండాలని ఈరోజు దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. సమాజంలో విధేయత, నీ కుటుంబంలో విధేయత, నీ భర్త దగ్గర, నీ భార్య దగ్గర, నీ తల్లిదండ్రుల దగ్గర, నీ పిల్లల దగ్గర, నీ కుటుంబ సభ్యుల దగ్గర, నీ పై అధికారుల దగ్గర, ఈరోజు నీకు నాయకులుగా ఉన్నవారి దగ్గర, అధికారులుగా ఉన్నవారి దగ్గర ఈరోజు పూర్తిగా మనము విధేయత కలిగి జీవించాల్సిన అవసరత ఉంది. విధేయులు ప్రయోజకులు అవుతారు, విధేయులు గొప్పవారు అవుతారు, విధేయులు దేవుని చేత అంగీకరించబడతారు. వారి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, వారి మనవులు దేవుడు అంగీకరిస్తాడు, వారి అర్పణ దేవుడు అంగీకరిస్తాడు. ఈరోజు మనం అన్నీ అంగీకరించాలనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వలె విధేయత కలిగి జీవించాల్సిన అవసరత ఉందని ఈ సందర్భంగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఏకీవించండి, ప్రార్థనలో కొనసాగుదాం. జీవంగలిగిన తండ్రి, వందనాలు. ఈ 4వ మాటను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నా. అవును ప్రభువా, బాధలో కూడా, తట్టుకోలేని పరిస్థితులు కలిగినటువంటి సందర్భంలో కూడా ఆ ప్రార్థనలో మేము
విధేయతను మేము నేర్చుకోగలుగుతున్నాం, విధేయతను మేము చూడగలుగుతున్నాం. నేటి దినం ఆ విధేయత లేకే దగ్గర దాకా వచ్చిన ఎన్నో పనులు, చేద్దాకా వచ్చిన ఎన్నో ఉద్యోగాలు తండ్రి దూరం అయిపోయే సందర్భాలు ఉన్నాయి. నేటి దినం ఆ విధేయతను మేము ప్రభువా కలిగి ఉండకపోవడం వల్ల చాలా చేదు అనుభవాలను మేము ఎదుర్కొంటున్న పరిస్థితులు. ఈరోజు అధికారుల యొద్ద, నాయకుల యొద్ద, పై వారి దగ్గర, కుటుంబంలోనూ కొన్నిసార్లు ఆ విధేయతను మేము కలిగి ఉండకపోవడం వల్లే చాలా నష్టాన్ని చూస్తూ ఉన్నాం. పొందవలసిన వాటికి కూడా దూరంగా ఉంటున్నాం. నేటి దినం ప్రభువా మీరు ఆ ప్రార్థనలో కూడా విధేయతను కనపరిచే విధంగా నీ తండ్రి దగ్గర ప్రార్థించారు. అలాంటి మనస్తత్వాన్ని ఈరోజు మేము కలిగి ఉండడానికి కృప చూపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి, విధేయత లేకపోతే నీకు ఇష్టలమే కాదు, విధేయత లేకపోతే ప్రార్థించడానికి నీ పాదాల దగ్గర కూర్చొని మేము అర్హులమే కాదు. మీరు ఏదైతే చేసి చూపించారో దాన్ని మేము పాటించకపోతే, దాన్ని మేము అవలంబించకపోతే ఈ భక్తి వ్యర్థమే. ఈ 4వ మాట ద్వారా సరిచేయబడ్డానికి కృప చూపండి. ఇప్పుడే ఈ ప్రార్థనలో ఏకీవిస్తూ ఏ విషయంలో అయితే అవిధేయత కలుగున్నారో నీ సన్నిధిలో ప్రభువా మరి సరిచేసుకోవడానికి ఇష్టపడుతూ విధేయత కలిగి జీవించడానికి ఒక తీర్మానం తీసుకుంటున్నారు. అంగీకరించండి, విధేయులుగా చేయండి. అటు విధేయత చేత నీ సన్నిధిలో సమస్తాన్ని పొందుకొని సమాజానికి మేము కూడా ఒక సువార్తగా మీలున్నట్లుగా మీ కృప చూపి నడిపించమని ప్రార్థన చేస్తూ ఈ బిడ్డలందరినీ మరొకసారి బలపరచమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి.